సామాన్య కుటుంబం నుంచి వచ్చి చిన్నతనంలో ఎన్నో కష్టాల కోర్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన దర్శక దిగ్గజం దాసరి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ముఖ్యంగా టాలీవుడ్ చరిత్రను చెప్పుకోవాల్సి వస్తే దాసరి ప్రస్తావన లేకుండా అది ఉండదు. ఎంతో మంది నటీనటులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు దాసరి సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఇండస్ట్రీలో ఆయనకున్నంత మంది శిష్యగణం మరెవ్వరికీ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే దాసరి మనసులో మాత్రం తన కొడుకులు తారక ప్రభు, అరుణ్లకు ఏమీ చేయలేకపోయాను అనే బాధ మాత్రం ఉండేది. ముఖ్యంగా చిన్న కుమారుడు అరుణ్ని హీరోగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయానని ఆయన తరచూ సన్నిహితులతో వాపోయేవారు. గ్రీకు వీరుడు, చిన్న, ఒరే తమ్ముడు వంటి సినిమాల్లో నటించినా బాక్సాఫీస్ వద్ద అవి దారుణంగా బోల్తా కొట్టాయి. దీంతో ఎందరో స్టార్ హీరోలు, హీరోయిన్లను అందించిన తాను తన కొడుకుల విషయంలో మాత్రం ఫెయిల్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయేవారు. మరోవైపు మొదటి కొడుకు తారక ప్రభు వైవాహిక జీవితంలో కలతలు వచ్చి భార్య సుశీలతో విడిపోవడం దాసరిని మానసికంగా చాలా కుంగదీసింది. తనకు భరణం బకాయిలను చెల్లించినందుకు ప్రభువును అరెస్ట్ చేయాలని సుశీల గతంలో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ గొడవను దాసరి సెటిల్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే దాసరి చనిపోయిన తర్వాత హఠాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చిన సుశీల తాను దాసరి పెద్ద కోడలినని, నాకు తారక ప్రభుకు ఓ కొడుకు ఉన్నాడని, అతడి పేరు కూడా దాసరి నారాయణరావే అని చెప్తూ ఆస్తి వివాదాలను ప్రస్తావించారు. ఆస్తి పంపకాలు పూర్తి చేస్తారని మాట ఇచ్చిన మామగారు తనకు అన్యాయం చేసి వెళ్లిపోయారని మీడియాతో చెప్పింది. అంతేకాదు దాసరి మరణంపై తనకు అనుమానాలున్నాయని కూడా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా తన భార్య పద్మ దూరమైనప్పటి నుంచి కోలుకోలేని దుఃఖంలో మునిగిపోయిన దాసరి తన చివరి క్షణాల వరకు ఆమె జ్ఞాపకాలతోనే కాలం వెళ్లబుచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.